హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే స్పెషల్ రాగి పిండితో అప్పటికప్పుడు ఈజీగా 2 రకాల దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటాయండి. అండ్ అప్పటికప్పుడు ఈజీగా మనం మార్నింగ్ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో 1 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఏదైతే కప్పుతో తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ గోధుమ పిండి, 1 కప్ పెరుగు తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అదే కన్సిస్టెన్సీతో దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 ఆనియన్ సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసింది వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్తో ఒక 10 మినిట్స్ పాటు కవర్ చేసి నానబెట్టుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గట్టిపడి నానినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటో ఆ విధంగా ఉంటే సరిపోయిద్ది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బ్యాటర్ని దాంట్లో ఈ విధంగా వేసుకోవాలి. మనకి సెట్ దోశ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోవాలండి. మనం ప్యాన్లో వేసుకోవటం వల్ల ఆయిల్ కొంచెం ఎక్కువ పట్టినా కూడా మనకి దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇలా. లేదు మనకి ఆయిల్ వద్దు అనుకుంటే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో జస్ట్ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో మనం దోశ ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకుంటే సరిపోయిద్ది. ప్యాన్ మీద అయితే ఒక ప్లేట్తో ఇలా కవర్ చేసుకుంటే మనకి మొత్తం బాగా ఉడుకుతుందండి. సో ఒక ప్లేట్తో కవర్ చేసుకొని ఇది కాలిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ప్లేట్తో కవర్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని తీసేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి మాకు ఇక్కడ బాగా ఉడికిపోయింది. సో నేను నెక్స్ట్ తీసేసుకుంటున్నాను. ఈ విధంగానే 2 రకాల దోశలు అనేది చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ దోశ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, మనకు కావాల్సినటువంటి 2 రకాల రాగి దోశలు అనేది రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్.